అందరికీ నమస్తే అండి. ఈరోజు చూడండి ఫ్రెండ్స్, మీకోసం నేను వంకాయ కర్రీ, చికెన్ ఫ్రై, రైస్, లెమన్తో వచ్చాను. వంకాయ వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి ఫ్రెండ్స్. చూడండి, వంకాయలో హై ఫైబర్ ఉంటుంది కాబట్టి మలబద్ధకాన్ని నిరోధిస్తుంది, మన జీర్ణక్రియ మెరుగుపడుతుంది, పేగులకు సంబంధించినటువంటి ఇంటెస్టిన్కి సంబంధించినటువంటి జబ్బులు రాకుండా కాపాడుతుంది, షుగర్ని కూడా కంట్రోల్ చేస్తుంది. దీంట్లో గ్లూకోజ్ లెవెల్ ఏమి ఉండదండి. అట్లాగే దీంట్లో యాంటీ ఆక్సిడెంట్స్ సమృద్ధిగా ఉండటం వల్ల మనకి వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. దీంట్లో విటమిన్ బి, విటమిన్ సి, విటమిన్ కే ఉంది. విటమిన్ బి వల్ల మన శరీరం సౌందర్యవంతంగా ఉంటుంది, అట్లాగే మనకి నీరసం రాకుండా కాపాడుతుంది. విటమిన్ బి1, బి2, బి3, బి6 వరకు ఉంటుందండి. బి6 వల్ల పెల్లెగ్రా, బెరిబెరి, నయాసిన్ అనేటువంటి జబ్బులు రాకుండా కాపాడుతుందండి. అట్లాగే దీంట్లో ఇనుము అధికంగా ఉండటం వల్ల రక్తహీనతను తగ్గిస్తుంది. పొటాషియం అధికంగా ఉండటం వల్ల మన గుండె మరియు మెదడు ఆరోగ్యంగా ఉంటుంది. రాగి అన్నటువంటి మినరల్ కూడా ఉంటుంది కాబట్టి అది కూడా మరింత ఆరోగ్యంగా వస్తుంది. దీంట్లో మరీ ముఖ్యంగా నీసునానిక ఆందోసైనిన్లు అనే పదార్థం సమృద్ధిగా ఉండటం వల్ల మన శరీరం నాన్ని జబ్బుల బారిన పడకుండా కాపాడుతుంది. ఎగ్జాంపుల్, మన శరీరంలో ఉన్నటువంటి క్యాన్సర్ సెల్స్ని చంపేస్తుందండి. క్యాన్సర్ పేషెంట్స్ తప్పనిసరిగా తీసుకోవాలండి వంకాయ కర్రీ, వారానికి 2-3 సార్లు. అలాగే చికెన్లో హై ప్రోటీన్ ఉంటుంది కాబట్టి మనకి డ్యామేజ్ అయిన సెల్ని రిపేర్ చేస్తుంది. అట్లాగే డ్యామేజ్ అయినటువంటి మన మజిల్ని దృఢంగా పెంచడానికి ఉపయోగపడుతుంది. కార్బోహైడ్రేట్స్ కూడా అవసరం అండి. మరి గ్లూకోజ్ లేకుండా తింటే కూడా కష్టం కాబట్టి తగినంత రైస్ తీసుకోవాలి, ఎక్కువ తీసుకోవచ్చు. నేనైతే 50 గ్రాముల రైస్ తీసుకుంటానండి, అంతే ఎక్కువగా తీసుకొని. విటమిన్ సి ఇది లెమన్ విటమిన్ సి మనకు కావాలంటే పిండుకోవచ్చు అండి. విటమిన్ సి వల్ల కూడా చాలా ఉన్నాయి. విటమిన్ సిలో అధికంగా విటమిన్ సి ఉంటుంది లెమన్లో కాబట్టి మన శరీరానికి ఎక్కువగా యాంటీ ఆక్సిడెంట్స్ని అందించి మన శరీరాన్ని సౌందర్యవంతంగా ఉంచుతుంది, వ్యాధుల బారిన పడకుండా కాపాడుతుంది, మన శరీరాన్ని ఇమ్యూనిటీని బూస్ట్ చేసి దృఢంగా ఉంచుతుంది. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.